జింబాబ్వేతో ఆడబోయే టీ20 సిరీస్ కోసం భారత జట్టు మంగళవారం రోజున బయలుదేరింది. ఈ టీ20 సిరీస్లో టీమిండియా మొత్తం 5 టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇప్పటికీ ఈ సిరీస్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన యువ స్క్వాడ్ ని ప్రకటించింది. సీనియర్లకు రెస్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ టీ20 సిరీస్లో మొదటి 2 మ్యాచ్ల కోసం 3 కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ కప్ జట్టులో సభ్యులుగా ఉన్న సంజు శాంసన్, దుబే, జైస్వాల్లను జట్టు నుండి తప్పించారు. టీ20 ప్రపంచ కప్ లో భాగమైన వీరు వెస్టిండీస్ కి ఇంకా తిరిగి రాలేదు. అక్కడ హరికేన్ ప్రభావం కారణంగా టీమిండియా 2 రోజులుగా వెస్టిండీస్ లోనే చిక్కుకుపోయింది. దీంతో మొదటి 2 మ్యాచ్ల నుండి వారిని తప్పించడం జరిగింది. ఈ ముగ్గురు కూడా చివరి 3 టీ20 మ్యాచ్లకు అందుబాటులో ఉంటారు. అయితే మొదటి 2 మ్యాచ్లకు ఈ ముగ్గురు స్థానాల్లో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హరీష్ రాణాలు చోటు దక్కించుకున్నారు. ఈ యువ జట్టుకు లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. ఈ మొత్తం జట్టు తాజాగా జింబాబ్వే చేరుకుంది. ఈ మ్యాచ్ లో గిల్ కెప్టెన్ గా ఏ మేరకు సత్తా చాటుతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.